మిత్రులారా నమస్తే. మంగళప్రదమైనటువంటి శ్రీ సూక్తంలో ఇవాళ 28వ శ్లోకం నుండి 32వ శ్లోకం వరకు పారాయణ చేసుకొని భావాలను తెలుసుకొని ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీర్వరలక్ష్మీ చ ప్రసన్నా మమ సర్వదా. వరాంకుశౌపాస్యమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రాం భజేహమాద్యాం జగదీశ్వరీం త్వాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. సరసిజనిలయే సరోజహస్తే ధవళతరాం శుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం సకల ఐశ్వర్యాలను ప్రసాదించే శ్రీలక్ష్మి క్షీరసముద్రరాజు యొక్క కుమార్తెవు. ఆ శ్రీరంగధామంలో నెలవై ఉన్నటువంటి మహాతల్లివి. దాసీభూత సమస్త దేవవనితాం సకల దేవలోక స్త్రీలందరూ నీకు దాసదాసీ జనం. వారి చేత పరిచర్యలని సేవల్ని పొందేటటువంటి మహాలక్ష్మివి నీవు. లోకైక దీపాంకురాం లోకానికంతకు ఏకైక దీపం వలె ప్రకాశించే తల్లివి నీవు. శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం తల్లి నీ కరుణా కటాక్ష వీక్షణాల చేతనే కదా ఆ బ్రహ్మ ఇంద్రుడు గంగాధరుడు ఎంతో వైభవంగా ప్రకాశిస్తున్నది. త్వాం త్రైలోక్య కుటుంబిని తల్లి ముల్లోకాలు నీ కుటుంబమే కదా. సరసిజాం పద్మంలో ఉద్భవించిన తల్లివి నీవు. వందే ముకుంద ప్రియాం ఆ శ్రీమన్నారాయణుడి ఇష్టసఖి నీకు నమస్కారం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ సిద్ధలక్ష్మి సకల సంపదలను ఐశ్వర్యాలను సిద్ధింపజేసే సిద్ధలక్ష్మివు నీవు. మోక్షలక్ష్మి ముక్తిని ప్రసాదించే మోక్షలక్ష్మివు నీవు. జయలక్ష్మి మా యొక్క సకల కార్యాలలో విజయాన్ని కలిగించేటట్టు సిద్ధించేటట్టు అనుగ్రహించేటటువంటి జయలక్ష్మివి నీవు. సరస్వతి విద్యను ప్రసాదించేటటువంటి వాగ్దేవివి నీవు. శ్రీలక్ష్మి సంపదలను అనుగ్రహించే శ్రీలక్ష్మివి నీవు. వరలక్ష్మి మా అభీష్టాలను నెరవేర్చేటందుకు అనేక వరాలు సంగేటటువంటి వరలక్ష్మివి నీవు. ప్రసన్నా మమ సర్వదా ఎల్లవేళలా నీవు ప్రసన్నురాలవై మమ్మల్ని అనుగ్రహించు తల్లి. వరాంకుశౌపాస్యమభీతి ముద్రాం కరైర్వహంతి అమ్మవారు తన 4 చేతుల్లో వరహ అంటే వరముద్రను ధరించింది. అంకుశవు అంకుశవు ఒక చేతిలో అంకుశాన్ని ధరించింది. పాశం అభీతి ముద్రాం ఒక చేతిలో పాశాన్ని మరొక చేతిలో అభయముద్రను కలిగినటువంటి తల్లివి. కమలాసనస్థాం
పద్మమునందు ఉద్భవించినటు పద్మము పైన ఆసీనురాలైనటువంటి తల్లివి. బాలార్క కోటి ప్రతిభాం, కోటి బాలసూర్యుల కాంతి వలె ప్రకాశించేటటువంటి శోభించేటటువంటి తల్లివి. త్రినేత్రాం, సూర్యుడు చంద్రుడు అగ్నిని 3 కళ్ళుగా కలిగినటువంటి దానివి. భజేహమాద్యాం జగదీశ్వరీం త్వాం, ఆదిశక్తి అయినటువంటి ఈ జగత్తునంతటినీ పాలించేటటువంటి జగదీశ్వరి, నిన్ను ప్రార్థిస్తున్నాను, నన్ను అనుగ్రహించు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. సర్వమంగళ మాంగళ్యే, సకల మంగళాలలోకెల్లా మంగళస్వరూపానివి నీవు. శివే, సకల శుభదాయినివి నీవు. సర్వార్థ సాధికే, సకల సంపదలను సాధించి ఇచ్చేటటువంటి తల్లివి నీవు. శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శరణ్యే, మేము శరణు పొందదగిన తల్లివి నీవు. మా అభిష్టాలని, మా భయాల కోసం, మా అభయాల కోసం, మా భయాల్ని తొలగించటానికి, అభయాన్ని ప్రసాదించటానికి, మా అభీష్టాలని నెరవేర్చటానికి మేము శరణు పొందదగినటువంటి తల్లివి నీవు. నా త్రయంబకే, 3 కళ్ళు, సూర్య చంద్ర అగ్నులను త్రినేత్రాలుగా కలిగినటువంటి తల్లి. దేవి నారాయణి, ఆ శ్రీమన్నారాయణుడి శక్తి స్వరూపమైనటువంటి మహాలక్ష్మి, నమోస్తుతే, నీకు నమస్కరిస్తున్నాను. సరసిజ నిలయే సరోజహస్తే ధవళతరాం శుకగంధమాల్య శోభే. సరసిజ నిలయే, అమ్మవారు పద్మ నివాసిని. ఆ శ్రీమన్నారాయణుడి హృదయ పద్మంలో నివసించేది, భక్తుల హృదయ పద్మాలలో కొలువై ఉండేది. సరోజహస్తే, హస్తమునందు పద్మము ధరించినటువంటిది. ధవళతరాం శుకగంధమాల్య శోభే, పవిత్రమైనటువంటి తెల్లటి వస్త్రాలను, ధవళతర అంశుక, అంశుక అంటే వస్త్రాలు, చీర, అట్లాంటి ధవళ వస్త్రాలను ధరించి, గంధమాల్య శోభే, సుగంధమాలను ధరించి శోభిల్లేటటువంటి మహాలక్ష్మి. భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. అమ్మా భగవత్స్వరూపిణి, హరివల్లభే, ఆ హరి యొక్క ఇష్టసఖి. మనోజ్ఞే, మనోజ్ఞే అంటే మనోహరమైనటువంటి, సుందరమైనటువంటి అని ఒక అర్థం. మనసా జానాతి గృహణాతి, మనసుతో అభీష్టాలను గ్రహించి నెరవేర్చేటటువంటి తల్లి అని మరొక అర్థం. మన మనసులో ఉండేటువంటి కోర్కెలను గ్రహించి అడగకుండానే మన కోర్కెలను ఈడేర్చేటటువంటి తల్లి మనోజ్ఞే. త్రిభువన భూతికరి, ముల్లోకాలను పోషించి రక్షించేటటువంటి తల్లివి నీవు. ప్రసీద మహ్యం, తల్లి నిన్ను ప్రార్థిస్తున్నాను, నన్ను అనుగ్రహించు. మిత్రులారా, ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం మనందరిపై సదా ఉండాలని ప్రార్థిస్తూ తర్వాతి శ్లోకాలు మరో వీడియోలో తెలుసుకుందాం. శుభం భూయాత్. హరి ఓం తచ్చత్.